విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు. డబ్బా కొట్టేవాళ్ళు కొడతా ఉన్నారు. ఒక ఆయన డబ్బా కొడుతున్నాడు. రామన్న రూపుదిద్దిన పార్టీ అంట. రామన్న అంటే ఎన్టీ రామారావు గారు. రూపుదిద్దిన పార్టీ బ్రహ్మాండం బాగుంది. చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ. చంద్రన్న గారు చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దాడు. అధికారంలోకి తీసుకొచ్చాడు. అనేక అన్యాయాలు అక్రమాలు చేశాడు. వెన్నుపోటు పొడిచాడు. పార్టీని ఆక్రమించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వారసులందరినీ తొక్కి పారేసి తీర్చిదిద్దాడు. ఇప్పుడంటే ఆయన ఎవరు తెలంగాణ నుంచి వచ్చాడు. ఇక్కడ ఆయన కూడా కాదు. ఈయన తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఎవరు? లోకేష్. తుది మెరుగులు దిద్దుతున్నాడు. తుది మెరుగులు కాదు, తుద ముట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఇప్పుడు తెలియదు మీకు. 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే లోకేష్ గారి నాయకత్వంలో తుద ముట్టించేశాడు తెలుగుదేశం పార్టీని అనేటువంటి మాట వస్తుంది. ఎందుకంటే పచ్చ సైన్యం, మా పచ్చ సైన్యం అంటాడు. పచ్చ సైన్యం ఇటువరకేమో. ఆ పచ్చ సైన్యానికి ఒక పిచ్చి లీడర్ దొరికాడు. ఆయనే లోకేష్ బాబు గారు. ఆ లోకేష్ బాబు గారు దీన్ని సర్వనాశనం చేసేంతవరకు వదలడు అనేటువంటి భావన ప్రజల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కలుగుతుంది. నాలో కాదు, మాకు కాదు. తెలుగుదేశం పార్టీలో సీనియర్స్ అందరూ కూడా ఈ ముద్దబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ అధికారం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు మీద ప్రేమతో ఇతనికి పొట్టగోసిన అచ్చరం ముక్క లేదు, ఊరినే డబాయింపు సెక్షన్లోని బతుకుతున్నాడు అనేటువంటి భావన కలుగుతా ఉంది. కాకపోతే వచ్చే 3 సంవత్సరాల తర్వాత తెలుగుదేశాన్ని తుదముట్టించేటటువంటి కార్యక్రమం చేయడానికి నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నాడనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే